బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కేటీఆర్ తీరు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. కేటీఆర్ కు మైండ్ దొబ్బింది. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఫైర్. 3 నెలలకు కావాల్సినటువంటి సరుకు ఇంట్లో 6 ఉంటే 36 కిలోల బియ్యాన్ని 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జిల్లా పరిషత్ లో, మండల పరిషత్ లో, గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, వాళ్ళ అభిమానులను గెలిపియాలనే ఉద్దేశంతో ముక్త కంఠంలో తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. దాన్ని తట్టుకోలేకనే మీరు ఇలాంటి కార్యక్రమాలు, ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు, కేటీఆర్ మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. మీ నాయకునితో లెటర్ ఇప్పియండి, ఈ రోజే లెటర్ ఇప్పియండి. ఎప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టాలో మీరే డిక్లేర్ చేయండి. శాసనసభ సాక్షిగా చెప్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన డేటుకు శాసనసభ సమావేశాలు పెట్టి ఏ విధంగా జల దోపిడీ మూలంగా మీరు 1225 టీఎంసీలను మీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు దోషి పెట్టినరో, ఏ విధంగా అయితే రోజా ఇంటికి పోయి రాగి సంగటి తినిగి రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పి మీరు మాట్లాడినరో, ఇవన్నీ విషయాలు కూడా మేము ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రజాప్రతినిధి అనేది మరిచి అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అన్నింటినీ కూడా ఈ డ్రామాలతో ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్న పరిస్థితి నిన్ను చూస్తే చాలా దీనంగా కనిపిస్తున్నది. ఇప్పుడే మా రామ్మోహన్ రెడ్డి గారు లెక్కలు అన్నీ ఏ విధంగా చేసినామని చెప్పింది. ఎందుకంటే మీకు శాసనసభ అంటే గౌరవం లేదు, శాసనాలంటే గౌరవం లేదు, చట్టసభల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరో మీ అయ్యని చూస్తే తెలుస్తున్నది. ఒక సవాల్ మీ ద్వారా నేను వేస్తున్నా. కేటీఆర్, నీకు దమ్ముంటే అసెంబ్లీకి నీతో పాటు నీ అయ్యను కూడా తీసుకొని రా. లేదంటే నువ్వు దద్దమ్మవైతే ఇట్లాంటి పరాచకాల ముచ్చటి. నీకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ము లేదంటే నువ్వు దద్దమ్మవై. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మీ అయ్యను ఎమ్మెల్యేగా గెలిపించి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చేస్తే ఇంట్లో పంతాడు. నువ్వు అసెంబ్లీకి రా బాబు అని అంటే పోయి బజార్లో తిరుగుతా అంటావు. ఇలా నేను ఒక మాట అంటున్నా, మీకు మీ కుటుంబంలో ఉండే వాళ్లకు మధ్యన వచ్చిన సమస్యల్లో నీ ఫ్రస్ట్రేషన్ ఇలా రాష్ట్రం ఎందుకు భరించాలో చెప్పు. మీ అయ్య ఎవరిని లీడర్ చేయాలనో ఆయనకు అర్థం కాక ఒకవైపు ఏమో మీ చెల్లె నేను లీడర్ అని తిరుగుతుంది, ఇంకోవైపు మీ బావ లీడర్ అని తిరుగుతుంది. ఇప్పుడు అట్లా కాదు, నేను లీడర్ అని చెప్పుకుంటానికి ఈ డెమాన్స్ట్రేషన్ ఎందుకురా బాబు? ఇవన్నీ ఇలా మాట్లాడితే రైతులకు మీరు అన్యాయం చేసిండ్రు, లేకపోతే ప్రజలకు మీరు అన్యాయం చేసిండ్రు అంటారు. ప్రతి ఒక్కటి డేటాతో అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా ఒక మాట చెప్తున్నా, మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మా స్థాయి కాదు, మా డాడీ స్థాయి కాదు, మేము వస్తామంటారు. అసలు నీ స్థాయి ఏంది? నీ స్థాయి ఎంత? అసలు నీ స్థాయికి మేం మాట్లాడడం కూడా ఎక్కువే. మా ముఖ్యమంత్రి గారు కాదు, ఆ రోజు ఏదో నీ పేరు ఎత్తినట్టుంది, నీ పేరు ఇంకోసారి ఎత్తొద్దని చెప్తాం. అక్కడ మోడీ అయినా ఇక్కడ కేసీఆర్ అని చెప్పే దాంట్లో నిన్ను కూడా ఎత్తినట్టుంది, ఏదో తెలిసినోడు ఇక్కడ తిరుగుతున్నావని. నీ పేరు ఎత్తొద్దని చెప్తాంలే కానీ ఇలాంటి చిల్లర వేషాలు మానుకో. ఫస్ట్ పోయి అంత రాద్ధాంతం చేసి ఏదేదో, అరే ప్రెస్ క్లబ్కు రావడానికి మాకేం సమస్య కాదు. ఫస్ట్ నిన్ను ఎవరు నీకు డేటు పెట్టిండ్రు, ఎవరు నీకు వస్తాయని చెప్పిండ్రు, పోయి ఆడబోయి కూర్చొని ఈడికి ఎవరు రావట్లేరు, ఆడికి ఎవరు రావట్లేదు, రా నీకు దమ్ముంటే ఇడికి రా. ఇక మేము వచ్చినాం కదా, ఆయన శాసనసభ్యుడు, నేను శాసన మండలి సభ్యుడిని ఉన్నాయి, ఈడ చర్చించుకుందాం రా. కానీ ఈ ఎవరో గాలేశాలేసిన వాళ్ళంతా చెప్పినాయన్ని ఇలాంటి పనికిరాని చెత్త రాష్ట్ర ప్రజలకు పెట్టకు. ఎందుకంటే మీరు అంటే శాసనసభ కాబట్టి కొంచెం కంట్రోల్గా రిస్ట్రిక్టెడ్గా